కూకట్పల్లి నల్లచెరువు ఇనాగరేషన్కి వస్తున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మేము 3 డిమాండ్లు పెట్టడం జరిగింది. కూకట్పల్లిలో అన్యాక్రాంతంగా కూకట్పల్లి గ్రామస్తుల భూములను లాక్కొని ఏ విధమైన కంపెన్సేషన్ ఇవ్వకుండా అవన్నీ కూడా పట్టా భూములను కూడా రాత్రికి రాత్రి ఏ విధమైన నోటీసులు ఇవ్వకుండా డెమాలిషన్ చేసి లాక్కొని ఈరోజు డెవలప్మెంట్ చేసినని చెప్పి ఇలా ప్రగల్భాలు పలుకుతూ ఉన్నారు. హైడ్రా రంగనాథ్ గారు ఆయన గతంలో భూములు తీసుకున్నప్పుడు ఆయననే ప్రత్యక్షంగా హామీ ఇవ్వడం జరిగింది. మేము ఖచ్చితంగా మీ అందరు కూడా కంపెన్సేషన్ ఇస్తామని చెప్పి సంవత్సర కాలం గడిచిపోయింది. ఈరోజు ₹1 కూడా కంపెన్సేషన్ ఇవ్వకుండా ఈరోజు కూకట్పల్లి గ్రామస్తులను ఈ రాష్ట్ర ప్రభుత్వము హైడ్రా రంగనాథ్ గారు మోసం చేసిర్రు. ఖచ్చితంగా దీనికి న్యాయం చేయాలని చెప్పి మేము డిమాండ్ చేసినాము. ప్రాణాలు కోల్పోయినటువంటి బుచ్చమ్మ గారు 52 సంవత్సరాల గ్రామస్తురాలైనటువంటి బుచ్చమ్మ గారిని గతంలో మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు పరామర్శించి పార్టీ తరపున వారు సాయం చేయడం జరిగింది. కానీ ప్రభుత్వం తరపున సహాయం చేయమని పూర్తి స్థాయిలో కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తే ఇప్పటి వరకు డిమాండ్కి ఎక్కడ కూడా వాళ్ళు న్యాయం చేసినటువంటి దాఖలాలు లేవు. ఖచ్చితంగా కూకట్పల్లి గ్రామస్తులకు అందరికీ కూడా న్యాయం చేయాలి. ఈరోజు నల్లచెరువు అభివృద్ధి అనేది గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే 80% అభివృద్ధి పూర్తయింది. 2 వైపులా వాకింగ్ ట్రాక్, ఓపెన్ ఎయిర్ జిమ్, పార్కు, అదేవిధంగా పూర్తి స్థాయిలో దాన్ని మంచినీటి చెరువుగా మార్చినటువంటి ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదే. బీఆర్ఎస్ ప్రభుత్వం 80% పూర్తి చేసినటువంటి పనులను పైన మెరుగులు దిద్ది ఈరోజు హైడ్రా రంగనాథ్ గారు కాంగ్రెస్ ప్రభుత్వ ఖాతాలో వేయాలని చూస్తున్నటువంటి పరిస్థితి అందరూ కూడా గమనించాలి. ఖచ్చితంగా ఈరోజు ఇట్లాంటి మేము అడ్డుకుంటామని చెప్పి రేవంత్ రెడ్డి గారి పర్యటనను అడ్డుకుంటామని చెప్పి నిన్న హెచ్చరించడం జరిగింది. ఈరోజు పోలీసులని గ్రామ వ్యాప్తంగా ఈరోజు ఎక్కడికక్కడ బాధితులను, భూములు కోల్పోయినటువంటి బాధితులందరినీ కూడా, అదేవిధంగా ఈరోజు బీఆర్ఎస్ నాయకులు అందరి ఇంటి ముందు పోలీసులను మోహరించి అందరినీ కూడా ఒక నిర్బంధ పాలన ఇక్కడ విధించి 144 సెక్షన్ లాగా విధించి అందరిని అరెస్ట్ చేసి ఈరోజు తీసుకుపోతున్నటువంటి పరిస్థితి అందరూ కూడా గమనించాలి. ఖచ్చితంగా దీనికి సమాధానం చెప్పాలి. కూకట్పల్లి గ్రామస్తులనే నిర్బంధించి కూకట్పల్లి గ్రామంలో ఈరోజు రేవంత్ రెడ్డి బహిరంగ సభ పెట్టాలని చూస్తున్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. కూకట్పల్లి గ్రామస్తుల భూములను అన్యాక్రాంతంగా గుంజుకున్నందుకు ఖచ్చితంగా వారందరూ కూడా తగిన స్థాయిలో పరిహారం ఇవ్వాలి, కంపెన్సేషన్ ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. ఈరోజు ఈ కాంగ్రెస్ నాయకులు ఎవరైతే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి కాంగ్రెస్ నాయకులు సమాధానం చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉన్నది.